శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వామి వివేకానందను చూడగానే మనకి కలిగే భావం ఏంటంటే, ఆయన కొండలను పిండి చేయగలడు, సముద్రాన్ని అవపాసన పట్టగలడు, అలాంటి శక్తి ఉంది అనిపిస్తుంది. కానీ భగవాన్ శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని మొట్టమొదటి చూసినప్పుడు ఆయన ఏమన్నారంటే, నరేంద్రుడు ధ్యాన సిద్ధుడు అన్నారు. అంతేగాని కొండలు పిండి చేస్తాడు, అనంత శక్తి ఉందని ఆయన ఏమనలేదు. ఎందుకంటే భగవాన్ శ్రీరామకృష్ణునికి తెలుసు నరేంద్రుడు ఎవరు అన్నది. సప్తర్షి మండలంలో ధ్యాన నిమగ్నుడై ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు ఆ నరేంద్రుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నీ ధ్యానాన్ని కొంత ఆపి భూలోకంలో అవతరించు, భూలోకవాసులు బహిర్ముఖులై ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి అంతర్ముఖం అవడం చేత కావట్లేదు, కాబట్టి నువ్వు కొంచెం కిందకి దిగిరా అని చెప్తారు. అందువల్ల నరేంద్రుడు భూమి మీద అవతరించాడు. అయితే ఈ వివేకానంద అవతారం దేనికోసం, మానవాళికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వడం కోసం చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. బ్రహ్మ సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాడు. అందులో భాగంగా మనిషిని తయారు చేశాడు. మనిషిని సృష్టించగానే బ్రహ్మకు ఒక సందేహం వచ్చింది. మనిషికి గనక ఈ ఆత్మ గురించి తెలిస్తే అతడు అమరుడైపోతాడు, అతడు ముక్తుడైపోతాడు. ఇలా ప్రతి ఒక్కరూ ముక్తులైపోతే తన సృష్టి కార్యం నడవదు. కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించి ఈ ఆత్మను ఎక్కడ పెట్టాలి, ఈ ఆత్మశక్తి మనిషి తెలుసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు. ఆ సభలో చాలామంది పాల్గొన్నారు. గ్రద్ద చెప్పింది, బ్రహ్మగారు ఈ మనిషి యొక్క ఆత్మశక్తిని ఆకాశంలో దాచిపెడదాం, మనిషి ఆకాశంలో ఎగరలేడు అని అంటుంది. వెంటనే బ్రహ్మగారు అంటారు, అయ్యయ్యో అదేం లేదమ్మా, ఈ మనిషి చాలా తెలివైనవాడు, విమానాలు రాకెట్లు కనిపెడతాడు, చివరికి చంద్రమండలంకి వెళ్ళి అక్కడ ఒక స్మార్ట్ సిటీని కూడా కట్టడానికి ప్రయత్నిస్తాడు, కాబట్టి ఆకాశంలో కుదరదు అని చెప్పి బ్రహ్మగారు అంటారు. వెంటనే ఒక చేప వచ్చి, బ్రహ్మగారు సముద్ర గర్భంలో దాచేద్దాం, మనిషికి ఈదడం రాదు, ఆ నీటిలోకి వెళ్ళలేడు అని చెప్తుంది. వెంటనే బ్రహ్మగారు అంటారు, అయ్యయ్యో అది కుదరదమ్మా, మనిషి చాలా తెలివైనవాడు, ఈదడం నేర్చుకుంటాడు, ఓడలు కనిపెడతాడు, సబ్మెరీన్లు కనిపెడతాడు, ఇంకా పెద్ద పెద్ద యంత్రాలు కనిపెట్టి సముద్ర లోతుల్లోకి వెళ్తాడు, అక్కడ పెద్ద ఫ్లైఓవర్స్ కూడా కట్టేయగలడు, కాబట్టి అక్కడ కుదరదు అని చెప్తాడు. వెంటనే ఎలుక, బ్రహ్మగారు భూమి లోపల దాచేస్తాను, నాకు ఇవ్వండి, ఆ భూమిలోకి మనిషి వెళ్ళలేడు అని అంటుంది. వెంటనే బ్రహ్మగారు అంటారు, అయ్యయ్యో అది కూడా కుదరదమ్మా, మనిషి పాతాళ లోకానికి కూడా తవ్వేసి పెద్ద పెద్ద బ్రిడ్జిలు, బిల్డింగ్స్ కట్టేయగలడు, మల్టీ స్టోరీ బిల్డింగ్లు కట్టేయగలడు, కాబట్టి అది కూడా సాధ్యం కాదు అని చెప్తాడు. చివరికి కోతి వెళ్ళి, బ్రహ్మగారు మనిషి నా జాతి వాడే, నాకు తెలుసు మనిషి స్వభావం ఏంటో, అది ఎప్పుడు కూడా బయటకే చూస్తాడు, బయట వ్యవహారాలే చేస్తాడు, కానీ ఎప్పుడు కూడా అవుట్వర్డ్ జర్నీ కానీ ఇన్వర్డ్ జర్నీ కోసం తెలియదు మనిషికి, కాబట్టి ఆ ఆత్మని మనిషి లోపలే ఉంచేస్తే మనిషి అన్నిటికీ తెలుసుకోలేడు అని చెప్తుంది. బ్రహ్మగారికి చాలా నచ్చింది ఈ సలహా. నిజమే కదా, మనిషి లోపలే ఆత్మని పెట్టేస్తే ఆ మనిషి ఎప్పుడు బయట వెతుకుతాడు కానీ లోపల వెతకడు అని చాలా సంతోషించి మనిషిని తయారు చేసి ఆత్మను మనిషిలోని పెట్టి సృష్టించాడు. అప్పటి నుంచి ప్రతి మనిషి కూడా ఉరుకులు పరుగులే, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బయటికే చూస్తారు తప్ప అంతర్ముఖం అవడం ఎవరికీ తెలియట్లేదు. అంతా అవుట్వర్డ్ జర్నీ, ఇన్వర్డ్ జర్నీ ఎవరికీ తెలియట్లేదు. పూర్వకాలంలో మహర్షులందరూ తెలుసుకున్నారు ఈ ఆత్మ ఎక్కడున్నది అంది, అనంత శక్తి మనలో ఉంది, ఆత్మ మనలోనే ఉంది అని ఋషులు తెలుసుకున్నారు. కానీ ఆ సందేశం ఒక అరణ్యాల్లో, కొండ గుహల్లోనే ఉండిపోయింది, సామాన్య జనానికి అందలేదు. అప్పుడు స్వామి వివేకానంద సప్తర్షి మండలం నుంచి దిగి వచ్చారు. భారత జాతికి, ప్రపంచానికి ఒక దివ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఎప్పుడూ బహిర్ముఖమైనటువంటి మనిషికి, బయటే ప్రతిదానికి సహాయాన్ని వెతుకుతున్న మనిషికి, బయటే ఆనందం ఉందనుకొని వెతుకుతున్న మనిషికి స్వామి వివేకానంద గుర్తు చేశారు, నాయన అనంత శక్తి నీలో ఉంది,
ఆత్మ నీలో ఉంది, దాన్ని తెలుసుకో. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, బిలీవ్ ఇన్ దట్. సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ అవర్ రియల్ నేచర్ వీఆర్ బెగ్గర్స్ అన్నారు. ఎంతవరకు అయితే మన యొక్క ఆత్మ కోసం మనకు తెలియదో, మన నిజ స్వరూపం మనకు తెలియదో, మన ఆత్మస్వరూపం మనకు తెలియదో, అంతవరకు మనము భిక్షగాళ్ళమే. అనంత ఆత్మ సామ్రాజ్యం మనకుంది. ఆ ఆత్మ సామ్రాజ్యానికి చక్రవర్తులు మనం. కానీ అది తెలియక ఒక భిక్షగాళ్ళలాగా బయట పరిగెడుతున్నాం, బయట ఆనందం కోసం పరుగులు తీస్తున్నాం. స్వామి వివేకానంద మొత్తం ప్రపంచానికి ఈ యొక్క సందేశాన్ని ఇచ్చారు. నో యువర్ సెల్ఫ్ యాజ్ ఇన్ఫినిట్ స్పిరిట్, నో దట్ యు ఆర్ ది ఆత్మన్. మీరు ఆత్మస్వరూపులు, అది తెలుసుకోండి అని మొత్తం విశ్వానికే ఈ సందేశాన్ని ఇచ్చారు, జాగృతపరిచారు. మన ఉపనిషత్తుల సందేశాన్నే స్వామి వివేకానంద ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత, అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్. అయితే మనందరం లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. దీన్ని ఒక భాగాన్ని అర్థం చేసుకున్నాం. అదేంటంటే జీవితంలో ఒక లక్ష్యాన్ని తీసుకొని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించకండి అని మాత్రమే అందరం అర్థం చేసుకున్నాం. అది నిజం, అది అవసరం. భారత జాతి నిద్రాణమై ఉంది కాబట్టి స్వామి వివేకానంద ఎరైజ్ అవేక్ అని చెప్పి అందరినీ మేల్కొల్పారు. నిజమే, ఒక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి విశ్రమించాలి. అది అయిన తర్వాత ఏమిటి? మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి? పరమ ప్రయోజనం ఏమిటి? మనలో అనంత శక్తి ఉంది అని తెలుసుకోవడమే, మనం అమరులం అని తెలుసుకోవడమే. ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికే స్వామి వివేకానంద అవతరించారు. ఎప్పుడైతే స్వామి వివేకానంద ఈ భారత భూమిలో అవతరించి ఈ యొక్క సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పారో వెంటనే అన్ని చోట్ల ఈ సందేశం వ్యాప్తి చెందింది. దేశ విదేశాల్లో రామకృష్ణ మిషన్ శాఖలు వ్యాప్తి చెందాయి. అందరికీ సందేశం అందుతుంది. అందరూ బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖులు అవడం ప్రారంభించారు. రోజులో కొంత సమయం ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన బ్రహ్మగారికి మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఇదేంటి అందరూ బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖులు అయిపోతున్నారు, ఇలా అందరూ కానీ ధ్యానం చేసి ఆత్మను తెలుసుకున్నారంటే వాళ్ళందరూ ముక్తులైపోతారు, నా సృష్టి కార్యం ఆగిపోతుంది అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మగారే వివేకానందుని ప్రార్థించాడు. నరేంద్రుడు శివావతారం కదా, ప్రభు మీరు వెళ్ళిన పని అయింది, మీరు చేయాల్సిన ప్రచారం చేశారు, మీరు ఇవ్వాల్సిన సందేశం ఇచ్చారు, ఆత్మను తెలుసుకోమన్నారు, అందరూ మెల్లగా మొదలుపెట్టారు కాబట్టి మీరు అవతారం చాలించి మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి కైలాసానికి అని బ్రహ్మగారు శివుని ప్రార్థించారు. వెంటనే స్వామి వివేకానంద బ్రహ్మగారితో అన్నారు, డోంట్ వరీ బ్రహ్మ, ఐ షల్ నాట్ సీ 40 అన్నారు. ఆ చెప్పినట్లే ఆయన 40వ సంవత్సరం చూడకుండానే ఈ దేహాన్ని త్యజించి తన నిజ లోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మగారు మెల్లగా ఈ జనాలు ఆ వివేకానంద సందేశాన్ని మర్చిపోతారు, మళ్ళా బయటికే పరుగులు తీస్తారు, వీళ్ళ అంతర్ముఖత్వాన్ని మర్చిపోతారు, ధ్యానం ఇవన్నీ మర్చిపోతారు అనుకున్నారు. కానీ అందరూ చేస్తున్నారు. అందరూ చేస్తుంటే బ్రహ్మగారికి వీళ్ళందరినీ ఎలా ధ్యానం నుంచి మళ్లించాలి, మనసుని ప్రలోభపరచాలి ఆలోచించాడు. బాగా ఆలోచిస్తే ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే సెల్ ఫోన్లు కనిపెట్టారు. ఆ సెల్ ఫోన్లు అందరి చేతుల్లో ఉండేలా చేశాడు. దాంతో అందరూ కూడా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ బయట చూడడమే మొదలుపెట్టారు. ఎవరు చూసినా తల ఎత్తడం లేదు, తల దించుకొని ఈ ఫోన్లు పక్క చూసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం దాకా స్మార్ట్ ఫోన్లో ఉంటున్నారు. అప్పుడు మళ్ళీ బ్రహ్మగారు ఊపిరి పీల్చుకున్నారు, వీళ్ళందరూ కూడా ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం మర్చిపోయారు అని. అప్పుడు వివేకానందుడు బ్రహ్మగారికి చెప్పారు, నాయనా నువ్వేం సంతోషించుకో, వాళ్ళందరూ ఈ సెల్ ఫోన్లు ఎంతకాలం వాడుకుంటారు, కొంతకాలమే, మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది, మెడ నొప్పులు వస్తాయి, కళ్ళు జబ్బులు వస్తాయి, ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అంతర్ముఖులు అవుతారు. ఎందుకంటే నా సందేశం 1500 సంవత్సరాలకు సరిపడి ఇచ్చాను. నాకు తెలుసు 40 ఏళ్ళ కన్నా నేను అక్కడ భూలోకంలో ఉండనని. అందుకనే మానవాళికి 1500 సంవత్సరాలకు సరిపడే సందేశం ఇచ్చాను. నా సందేశాన్ని చదివితే ప్రతి వాక్యంలోనూ నా శక్తి వాళ్ళలో ఆవహిస్తుంది, నా శక్తి అందులో ఉంది. ఎవరైతే నా సందేశం చదువుతారో
వాళ్ళకి ఆ శక్తి వస్తుంది, ఆ స్ఫూర్తి వస్తుంది అని చెప్పి బ్రహ్మగారికి చెప్పారు. బ్రహ్మగారు మళ్ళా కొంత టెన్షన్లో పడ్డారు. అయ్యో ఇది కానీ 1500 సంవత్సరాలంటే ఇంకెప్పటికవుతుందో, ఎంతమంది ముక్తి పొందుతారో అని. ఈ విధంగా స్వామి వివేకానంద భారత జాతికి మొత్తం యావత్ మానవాళికి ఇచ్చిన సందేశం ఏమిటంటే, మీరు ఆత్మస్వరూపులు, అనంత శక్తి మీలో ఉంది. ఆ ఆత్మని తెలుసుకున్నారంటే మీరే భగవత్ స్వరూపులు, మీరే పరమాత్మ, వేరే భగవంతుడు అంటూ లేడు అనే ఒక ఉపనిషత్తుల సందేశాన్ని ప్రపంచానికి, ఈ తరానికి అర్థమయ్యేలా ప్రచారం చేశారు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, సమాజం ఎలా అయిపోయింది, అందరూ స్మార్ట్ ఫోన్లు వచ్చాక పాడైపోయారు, విద్యా విధానం బాగలేదు అంటూ బాధపడడం కన్నా, విమర్శించడం కన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులు స్వామి వివేకానంద సాహిత్యాన్ని చదవాలి. వాళ్ళు చదవడంతో పాటు వాళ్ళ పిల్లలతో కూడా చదివించాలి. వివేకానంద సందేశాన్ని చదివితే విద్యా విధానంలో మార్పు రావాలని మనం ఏం నిరీక్షించక్కర్లేదు, మనం నాయకులను విమర్శించక్కర్లేదు. ప్రతి ఒక్కరూ తమ రోజు కుటుంబంలో అందరూ కూర్చొని వివేకానంద సందేశం చదివితే, ఆయనే చెప్పారు, నా యొక్క వాక్యాల్లో నా శక్తి ఉంది, ఎవరు చదివితే వాళ్ళకి ఆ శక్తి వస్తుంది అని చెప్పారు. ఆ మాటలను విశ్వసించి ప్రతి ఒక్కరూ చదివినాడు, ప్రతి వ్యక్తి ఉన్నతంగా రాణిస్తాడు, కుటుంబం శాంతి సౌఖ్యాలతో ఉంటుంది, సమాజంలో కూడా అక్రమాలు అరిష్టాలు పోతాయి. అందుకే స్వామి వివేకానంద సందేశానికి ఎలాంటి శక్తి ఉందో రోమరాలో చెప్తూ, ఐ కెనాట్ టచ్ దోస్ సేయింగ్స్ ఆఫ్ స్వామి వివేకానంద వితౌట్ రిసీవింగ్ ఎ థ్రిల్ త్రూ మై బాడీ లైక్ యాన్ ఎలక్ట్రిక్ షాక్ అంటారు. వివేకానంద సందేశాన్ని చదివితే విద్యుత్ ప్రకంపనలు కలుగుతాయి. అంటే ఆ సందేశానికి అలాంటి శక్తి ఉంది. విద్యుత్ ప్రకంపనలు అంటే ఇది మామూలు ఎలక్ట్రిక్ షాక్ కాదు, అది ప్రాణాలు తీస్తుంది. వివేకానంద మాటలనే ఈ ఎలక్ట్రిక్ షాక్ అది మనకి అమరత్వాన్ని ఇస్తుంది, మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని జాగృతపరుస్తుంది, మనం ఆత్మస్వరూపులమని తెలిసేలా చేస్తుంది. వివేకానంద సందేశం చదివితే మిగతా పరిస్థితులు అన్నీ మారిపోతాయి. ప్రతి ఒక్కరూ చదివినప్పుడు ఆ దేశం, ఆ కుటుంబం, ఆ సమాజం సంక్షేమంగా ఉంటుంది. తప్పకుండా స్వామి వివేకానంద ఆశించినట్లు ప్రతి ఒక్కరూ తన ఆత్మ యొక్క శక్తిని తెలుసుకుంటారు, ఆత్మను తెలుసుకుంటారు. అయితే మనం అనుకోవచ్చు, ఆత్మను కానీ తెలుసుకుంటే మనం అందరం ఏ పనులు చేయలేమోమని. కానీ స్వామి వివేకానంద అంటారు, ఎవరైతే తన యొక్క ఆత్మశక్తిని తెలుసుకుంటారో వాళ్ళు ఇంకా నైపుణ్యంతో, ప్రతిభతో బాగా పనిచేయగలుగుతారు. పవర్ విల్ కమ్, గ్లోరీ విల్ కమ్, గుడ్నెస్ విల్ కమ్, ప్యూరిటీ విల్ కమ్, and everything that is excellent will come when that sleeping soul roused to the self-conscious activity అంటారు. ఈ ఆత్మశక్తి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆత్మ ఎప్పుడైతే జాగృతమవుతుందో, మనం చేసే ప్రతి పని అత్యంత నైపుణ్యంతో చేయగలుగుతాం, బాగా రాణించగలుగుతాం. కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు. ఆత్మను తెలుసుకుంటే మనం ఎక్కడో కొండ గుహల్లోకి వెళ్ళిపోతామో అని బాధపడక్కర్లేదు. ఈ ఆత్మశక్తి ఎప్పుడైతే జాగృతం అవుతుందో అప్పుడు ఏ పని చేసినా కూడా అది మరింత నైపుణ్యంతో చేయగలుగుతాం. కాబట్టి అందరూ స్వామి వివేకానంద సందేశాన్ని చదివి ఆత్మశక్తిని గ్రహించి ఆ అమరత్వ సిద్ధిని పొందుతారని, అందుకు అందరం ప్రయత్నించాలని ప్రార్థిస్తూ నమస్కారం, సెలవు.